హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం వచ్చేసి నల్గొండ డిస్టిక్లో ఉన్న పానగల్లు విలేజ్ ఛాయా సోమేశ్వర ఆలయంకి వచ్చాము మామ. ఇదే మామ గుడి ఎంట్రన్స్. మనం కొద్దిగా లోపలికి వెళ్ళిన లెఫ్ట్ సైడే మనకు కోనేరు ఉంటుంది. చాలా పెద్దగా ఉంది కోనేరు. ఈ యొక్క వాటర్ వచ్చేసి మనకు లోపల గర్భాలయం నుంచి వస్తాయి మామ. నీకు ఆ స్టోరీ తర్వాత చెప్తా. ఫస్ట్ అయితే ఇది ఒకటి చూడండి. ఈ వాటర్లో మనకు హంసలు ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయి. ప్రశాంతంగా కూర్చొని కూడా ఉంది. ఏ డిస్టర్బెన్స్ ఉండవు, నీట్గా నిమ్మలంగా కూర్చోవచ్చు. చూడండి. కోనేరు పక్కకే మనకు అక్కడ కనబడుతుంది కదా మెయిన్ టెంపుల్. అదే లోపలికి వెళ్ళినాక చూపిస్తా ఎట్లుంటుంది, ఎవరెవరు లోపల దేవుళ్ళు. మామ మన టెంపుల్ లోపలికి రాగానే మనకు ఫస్ట్ ఆత్మలింగం అని ఒక టెంపుల్ ఉంటుంది లోపల. చూడండి, ఆత్మలింగం దర్శనం చేసుకోండి. నెక్స్ట్ దానికి ఎదురుగానే మనకు అభయ ఆంజనేయ మందిర్ అని ఉంటుంది, కానీ దాంట్లోనైతే ఏం విగ్రహం అయితే లేదు. మా లోపలికి అయితే వెళ్దాం మనము. లోపలికి వెళ్ళి ఆ మెయిన్ టెంపుల్ చూపిస్తారు లోపలంతా. వీళ్ళ దర్శనం అయిపోయింది మా వాళ్ళది. దర్శనం చేసుకొని ఇక్కడ కూర్చోరు, నేనేమో ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అంతా. సరే రండి మనమున వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం. ఇప్పుడు మనం చూడబోయే శివలింగానికి బ్రహ్మసూత్రం ఉంటుంది. బ్రహ్మసూత్రం ఉంటే ఏంటిది అంటే, ఆ ఒక బ్రహ్మసూత్రం ఒక స్పెషాలిటీ ఏంటంటే ఏం చేసినా 1,000,000 రెట్లు ఉంటుంది. ఇప్పుడు మనం అభిషేకం చేసిన 1,000,000 శివలింగాలకు అభిషేకం చేసినంత ఫలితం ఏం చేసినా 1,000,000 రెట్లు ఉంటుంది. ఈ యొక్క శివలింగం చాలా పురాతనమైనది. దాదాపు ఒక 1000 ఏళ్ళ కింద టెంపుల్ మామ ఇది. శ్రీ 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 ఛాయా సోమేశ్వర మందిర్. ఛాయా సోమేశ్వర మందిర్ అంటే దానికి ఒక మిస్టరీ ఉంది. దాని ఒక మిస్టరీ మనం తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత దాని ఎదురుగానే మనకు శ్రీ శ్రీ సూర్యనారాయణ మందిర్ అని ఉంటుంది, కానీ విగ్రహం అయితే లేదు. చిన్న దీపం పెట్టారు, చూడండి. తరువాత పక్కకే మనకు దత్తాత్రేయ స్వామి ఆలయం ఉంది, చూడండి. మామ నేను ఇప్పుడు లోపల మొత్తం రివ్యూ చూపిస్తా, అలాగే స్తంభాల మీద గోడల మీద ఉన్న శిల్పాలను చూపిస్తా డీటెయిల్గా, చూడండి. మామ ఇప్పుడు మనం వచ్చేసి ఈ యొక్క ఆలయ స్థల పురాణం ఇంకా మిస్టరీ గురించి మాట్లాడుకున్నాం. ఈ యొక్క ఆలయాన్ని 11వ శతాబ్దంలో కుండూరు చోదాస్ అనే రాజు కట్టించారు. ఈ యొక్క ఆలయం త్రికూట ఆలయం, అంటే 3 గోపురాలు కలిగిన ఆలయం మామ ఇది. ఇంకోటి వచ్చేసి గోడలపై చెక్కిన విగ్రహాలు చూస్తూనే చెప్పొచ్చు మామ ఇది కాకతీయ రాజులు పరిపాలించిన టైంలో ఉన్న టెంపుల్ అని. ఇంకోటి ఈ యొక్క మిస్టరీ గురించి మాట్లాడుకోవాలంటే మనము అక్కడ మనకు శివలింగం ఎదురుగానే ఒక స్తంభం లాగా ఒక ఆకారం పడుతుంది మామ. పొద్దు నుంచి సాయంత్రం వరకు అదే ప్లేస్లో ఉంటుంది. సైంటిఫిక్గా ఇంకెవ్వరైతే దానికైతే సొల్యూషన్ అయితే ఏమంటారు ఆన్సర్ అయితే తీసుకురాలేదు, చెప్పలేదు. అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే ఆ ఒక డోర్ ఉంటుంది కదా గర్భాలయంది, ఆ డోర్ ఇటు సైడ్ కొద్దిగా అటు సైడ్ కొద్దిగా అక్కడ ఎదురుగా పడుతుంది అని అయితే అంటున్నారు. ఇంకా అయితే ప్రూవ్ అయితే చేయలేరు. ఇంకోటి ఆ ఒక శివలింగంకి కిందంగా వాటర్ ఫ్లో అవుతుంటాయి 24 hours. ఆ వాటర్ ఎక్కడికైనా వస్తుందో ఎవరికి తెలియదు. ఆ ఒక వాటరే ఇప్పుడు మనకు బయట ఉంది చూసారా, కోనేరు. మనం ఫస్ట్లో వచ్చినప్పుడు ఆ ఒక కోనేరు వాటర్. ఓకేనా మామ? ఇది
అది మనకు హైదరాబాద్ నుంచి నల్గొండకు డైలీ చాలా బస్సెస్ ఉంటాయి. మనం నల్గొండ బస్సు ఎక్కితే 2 to 3 అవర్స్లో మనల్ని నల్గొండలో డ్రాప్ చేసేస్తాడు మామ. నల్గొండ డ్రాప్ చేస్తే మనకు అక్కడి నుంచి బై ఆటో 10 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. 3 kilometers ఉంటుంది, వెళ్ళిపోవచ్చు మనం ఆలయానికి. ఇది మామ వీడియో. నచ్చినట్టయితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇంకోటి, మీరు ఒక సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేస్తే నాకు ఏమవుతుందంటే కొంచెం మోటివేట్లా ఉంటుంది ఇంకా వీడియోలు తీయాలని. ఓకేనా? రైట్.